దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా నాకు చెప్తే నాకు సంతోషమే. అందరికీ వందనాలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం చదువుకొని వాక్య భాగం నుంచి మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్య భాగం ఎంతమందికి అర్థమైంది? సహజంగా మనకి ఏం అర్థమైంది? ఏమని చెప్తున్నాడు అక్కడ భక్తుడు సొలొమోను? నీ పాదమును కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను ఏమండి తిరగనీబాకు అన్న మాట మనకు అర్థమైంది. అంతే. కుడి తట్టుకు వెళ్ళొద్దు, ఎడమ తట్టుకు వెళ్ళొద్దు అని రాయబడ్డది. మరి ఏ తట్టుకు వెళ్ళాలి చెప్పాలి. ఏ తట్టుకు వెళ్ళాలి? మరి కుడి తట్టుకు వెళ్ళక ఎడమ తట్టుకు వెళ్ళొద్దంటే ఆ మధ్యలో ఉన్న మార్గం కోసం ఉద్దేశం అంతా. ఆ మధ్యలో మార్గాన్ని వెతికేవారుగా మనం ఉండాలి. మార్గాలు చాలా ఉండొచ్చు, కానీ అదే మార్గము ఇరుకైన మార్గము. అదే ఇరుకైన మార్గము. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు అని ఆలోచిస్తే అక్కడ చెడు ఉంటుంది. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను వెళ్ళావంటే అక్కడ చెడు ఉంటుందని అర్థం ప్రియులారా. కుడి తట్టులో ఒకవేళ చెడు లేకపోతే, ఎడమ తట్టులో ఒకవేళ చెడు లేకపోతే ప్రభు చెప్పేవారు కాదు. ఎక్కడో ఒక చెడు కనపడుతుంది, ఎక్కడో చేదు కనపడుతుంది. కాబట్టి నీవు మధ్యలో ఉన్న మార్గాన్ని వెతుకొని మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనములో అక్కడ ప్రభువారు తన ప్రజల కోసము ఏమి బోధించాడో ఒకసారి మనం చూద్దాం. 33వ అధ్యాయములో, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. చూడండి ప్రియులారా, మీరు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట, మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినదంతట్లో మీరు జాగ్రత్తగా చేయుటకు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వాడుకో, జాగ్రత్త పడు అనే మాట ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్తారు? ఒక 1000 రూపాయలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వాడు అని చెబుతారు. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయి అని చెబుతారు. ఒక వస్తువు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వాడుకో అని చెబుతారు. నీవు ఆ దేశమును స్వాధీనపరచుకోబోతున్నావు, కానీ ఇంకా స్వాధీనపరచుకోలే. ఆ దేశములకు ఇంకా నువ్వు వెళ్ళలేదు. కానీ నువ్వు ఎలా జీవించాలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా దిద్దపడాలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఎలా ఉండాలో దేవుని అధికారం ఎలా మాట్లాడుతుంది ప్రియులారా. ముందుగా అంటుంది కదా, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినదంతయు చేయుటకు జాగ్రత్త పడవలెను. ముందు ఒక రోడ్డు బాగు చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ ఈస్ అప్రాన్ అని చెప్పేసి అంటారు. అనేది వర్కింగ్ జరుగుతుందని చెప్పినప్పుడు జాగ్రత్త అని చెప్తారు.
గో స్లో అని చెప్పేసి స్లోగా వెళ్ళండి అని చెప్పేసి ఒక బోర్డు పెడతారండి. మనం కారుతో వెళ్తున్నాం, ఇక మనం వెళుతున్నప్పుడు ఏదో ఒక ఆలోచనలో పడిపోయి అక్కడ పెట్టబడిన బోర్డు మనం చదవకుండా మనకు నచ్చిన ప్రతిరోజు మనం వెళ్ళే స్పీడ్లో మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కడుంటాం తెలుసా మనం కుటుంబంతో పాటు ఆ లోయలో బావిలో పడి అంటే ముక్కలు అయిపోయి ఎక్కడో లోపలుండి అరో బాబు రక్షించండి అని కేకలేస్తాం మనం. కారణం ఏంటంటే మనం బోర్డు చదివాం కానీ మనం వెళ్ళవలసిన స్లోలో మనం వెళ్ళలేకపోయినాం మనం. అందుకనే ప్రభు అన్నాడు కదా, ముందుగానే చెబుతున్నాడు జాగ్రత్త పడవలెను. ఎందుకు జాగ్రత్త పడాలి చూద్దాం. ఎందుకు జాగ్రత్త పడాలంటే మీకు మేలు కలుగుతుంది. ఎందుకు జాగ్రత్త పడాలంటే నీవు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గం అంతట్లో నువ్వు నడవాలి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త అంటే కష్టమే, మనుషులు దొరకటమే కష్టం ఈ రోజుల్లో. ఇంకా జాగ్రత్త అని చెప్పటం ఇంకా కష్టం. ఎవరికైనా చెప్పు, ఎవరి కోసమైనా చూడు, ఎంత పెద్ద క్రైస్తవుల కోసమైనా చూడు, మనుషులు దొరకట్లే. ఒక రైతుకి కూలీలు ఎలా దొరకట్లేదు, క్రైస్తవులు దొరకట్లేదు, మనుషులు దొరకట్లే. కష్టమైపోయింది. ఇక రాను ఇంకా కష్టమైపోయింది. మనుషులు ఎక్కడ ఉంటారో ఏమైపోతారో అర్థం కాని పరిస్థితి ప్రియులారా. కానీ బైబిల్ మాత్రం ఒకటే చెప్పింది కదా, వాడు నిరంతరం జీవిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఆయన ఆజ్ఞాపించినంతటిలో నువ్వు నడుచుకోవాలి అన్నాడు. అంతే. దాని విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. అంటే నువ్వేం చేయాలి? కుడికైనను ఎడమ తట్టుకైనను నువ్వు తిరగక నీ పాదము కీడు నుండి తప్పించుకో అనుంది అక్కడ సామెతల్లోని. ఆమేన్. దేవునికి స్తోత్రం. కీడు నుండి మన పాదం మనం తప్పించుకోగలుగుతామా? అసలు కీడు ఎక్కడుందో మనకు తెలుసా? కీడును ఎవడు పుట్టిస్తాడో మనకు తెలుసా? కీడు ఎలా ఉంటుందో మనకి తెలుసా? మనం తప్పించుకోగలము, కానీ ప్రభు మరలంటాడు కదా, ఆయన తప్పిస్తాడు అని మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన తప్పిస్తాడని మాట్లాడుతున్నాడు. కీడులో పడబాకు ఆ మాట అంటూ మరొక మాట అంటాడు. చూడండి, రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనము. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. 2 మాటలు కనబడుతున్నాయి. వ్యక్తి ఎవరంటే యోషియా రాజు గురించి ఆలోచిస్తే యోషియా రాజు గురించి ఏమని రాయబడదంటే యెహోవా దృష్టికి యథార్థముగా నడిచిందాట. ఒకటి వినండి, దేవుణ్ణి ముందు పెట్టాడు. రెండవది ఏమంటుందంటే తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా మాదిరిగా నడిచిండు. కొందరు దేవుని గురించి ఘనంగా చెబుతారు కానీ వారు ముందున్న భక్తి పరులు, వారు ముందున్న మోస్ట్ సీనియర్గా నేను విశ్వాసాలు అంటే పట్టించుకోరు అసలు. తెలుసా, నాకు దేవుడుంటే సరిపోయిద్దని మనుషులతో పని లేదని చెప్పేసి అంటారు ప్రియులారా. ఇతడు దేవుని యందు యథార్థంగా నడుచుకున్నాడు, కరెక్టే. కానీ అతడు ఏమంటాడంటే అసలు నీతిమంతుడు లేడని ఎవరండి పరిశుద్ధులు లోకంలో, అసలు నీతిమంతుడు లేదని చెప్పేసి అంటారు. మరి నువ్వు నీతిమంతుడు కాదు కదా, బ్రతకటం అనవసరం. అట్టయితే బ్రతకలేవు, నీతిమంతులు లేనప్పుడు బ్రతకలేవు ప్రియులారా. కానీ యోషియా గురించి ఆలోచిస్తే యాజ్ రైట్, నిజమే, యాజ్ టీజ్గా యెహోవా యందు యథార్థముగా ప్రవర్తించాడు, నిజమే. కానీ తన ముందున్న పితరుడు, తనకంటే ముందున్న భక్తిపరుడు, తన పితరుడు, తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ దావీదు చూపించిన ప్రవర్తన ప్రకారంగా మాదిరిగా నడిచాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అంటే యోషియా కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగలేదు. కొందరు రాజీ పడతారు చిన్న విషయంలో ప్రియులారా. రాజీ పడిన అవసరం లేదు. ఎవరికి రాజీ పడతాను? ఏ విషయంలో రాజీ పడతా చెప్పండి. అంటే రాజీ పట్టం అంటే ఏందండి? రాజీ పట్టం అంటే ఏందా? మేమ్మా ఏదో ఒకటి లేండి అన్నట్టు.
మీ ఇద్దరు రాజీ పడండి అయ్యా, ఎవరికొకరికి అయిపోద్దిలే, చిన్న గెట్టు కోసం ఎందుకయ్యా అని అనేసరికి వాడికైతే మనసులో నచ్చినట్టుగా ఇష్టం ఉండి లేనట్టుగా కళ్ళమ్మడి కన్ను తీసి సంతోషంగా లేదా దుఃఖంగానో ఇక ఐదులే కానీ అని చెప్పేసి అంటారు. వాడు జీవితాంతం మరలా దుఃఖపడుతూనే ఉంటాడు. మళ్ళా వాడికి అయిపోయింది, గజం వాడికి అయిపోయింది, అదే నాకుంటే ఎంత బాగుండు అని చెప్పేసి అంటారు. పిల్లలు, దేవుని విషయంలో కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైన తిరగక మధ్య మార్గములో నువ్వు కీడు నుంచి నీ పాదములు తప్పించుకున్నట్టు దేవుని విషయంలో నువ్వు రాసి పడనవసరం లేనే. ఎవరికి అవసరం? నీవు కీడు నుండి తప్పించుకుంటూ నీ పాదమును తొలగించుకో. నువ్వెందుకు రాజీ పడుతున్నావు? అవసరం లేదు కదా, అవసరం లేదు ప్రియులారా, అవసరం లేదు. చూడండి, వాక్యాన్ని ఆలోచించండి ఒకసారి ప్రియులారా. యోషియా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తన విషయంలో సరిగ్గా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. యోషియాను త్రాసులో వేస్తే సరిగ్గా కనబడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు ఉన్నారా సరిగ్గా? ఈరోజు అందరూ లీడర్లు అయిపోయారు. రీల్స్ తీసేవాళ్ళు, షార్ట్ మెసేజ్లు చూసేవాళ్ళు, యూట్యూబ్లో కనపడేవాళ్ళు, బయట కనపడేవాళ్ళు, అస్సలు అందరూ పెత్తందరలు అయిపోయారు. ఒక పెళ్లి కార్యక్రమం కానీ శుభ కార్యక్రమం కాడికి పోతే ఒకానొక రోజున ఇగో ఇటువంటి పెద్ద తలకాలు కనపడేవాళ్ళు, దోరణపాకు కట్టే కాంచి కానీ ఏమండి అక్కడ నలుగేసి అమ్మాయిని తీసుకొచ్చే విషయంలో కానీ, ఇక్కడ కాలుగోలు తీసే విషయంలో కానీ, పెళ్ళిళ్ళ విషయం మేము మాట్లాడితే ప్రతి విషయంలో అమ్మాయిని తీసుకెళ్ళి కారెక్కే విషయంలో అలాంటి పెద్ద తలకాలు కనపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరో తెలుసా, అందరూ కొంటగారు పలగాలు కనపడుతున్నారు. వీడు కోళ్ళు పెట్టికాడ గొడవ చేస్తాడు, స్టేజీ పెట్టికాడ గొడవ చేస్తాడు. వీడు ఎవడ మాట్లాడు, అన్నం పెట్టికాడ అంతే తెసపాను, అందరు అన్నం విసిరేస్తా ఉంటాడు, బేషన్లు ఇసిరేస్తాడు, గంటలు ఇసిరేస్తాడు. వీడు ఏం చేస్తాడో వీడికే అర్థం కాదు. లోకం విడిపోతుంది, ఆలోచించండి ప్రియులారా, లోకం విడిపోతుంది, ఆలోచించండి. యోషియాని ఆలోచిస్తే ఈ యోషియా త్రాసులో నిలబడితే సరిగ్గా కనబడుతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడటండి? యథార్థముగా ప్రవర్తించాడు. మన ప్రవక్తను కావాలి, ఎలకలు గురికినట్టుగా డిప్పు కట్టింగ్లు వేసుకోవటం కాదు, లేదా షార్ట్ అండ్ లెంత్లో రీల్స్ తీసినట్టుగా మన బట్టలు అలా ఉండటం కాదు ప్రియులారా. ఆలోచించండి. ఈరోజు యవనస్తులకి తల పండిన పెద్ద మనుషులు పెళ్ళిళ్ళ కార్యక్రమంలో సమాధానం చెప్పలేకపోతున్నారండి, వారిని సరిచేయలేకపోతున్నారు. అప్పటిదాకా ఆడుంటారు కానీ అప్పటికప్పుడు కొడతారు ప్రియులారా. అంత గందరగోళం చేయడానికే కొడతారు ప్రియులారా. ఎవరైతారు ఏమవుతారో అర్థం కాదు, ఎవరిని ఏమని పిలుస్తారో అర్థం కాదు, వాళ్ళ పని ఎంత కరెక్ట్ చేస్తారో అర్థం కాదు. పెద్దలు చేస్తున్నప్పుడు ఆ పెద్దలు చేసే పనితో పాటు మనం కూడా అనుసరించి చేస్తే ఈ వివాహం ఎంత ఘనంగా అయిద్దో అర్థం కాదు. గమనించండి ప్రియులారా, కుడి తట్టున చెడు ఉంది, ఎడం తట్టున చెడు ఉంది. నువ్వు మధ్యలో మార్గాన్ని ఎన్నుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూర్ఖుడు ఎట్టుంటాడు తెలుసండి? మూర్ఖుడు ఎలా ఉంటాడటంటే, ఆకాశంలో మేఘాలు ఉంటాయి చూసినవా, మేఘములో ఉన్న నీళ్ళని నమ్ముకున్నట కొండలో నీళ్లు బారబోతున్నాడు. ఏమంటే ఎప్పుడు మేఘం గమ్మాలి, ఎప్పుడు వర్షం రావాలి, ఎప్పుడు నీళ్ళు రావాలి, కొండ నిండాలి. ఏమంటే చాలాసార్లు మనం అట్లా చేస్తాం కదా, అన్నీ గడిగి రెడీ పెట్టేసరికి పంపులు పోతాయి. అప్పుడు ఏమైందంటే పక్కన మళ్ళీ మోసుకొచ్చుకోవాలి. బైబిల్ ఏమంటుంది తెలుసా? మూర్ఖుడు అని రాయబడింది. బైబిల్లో ఉంది ఆ మాట, మూర్ఖుడు ఏం చేస్తాడటంటే, మూర్ఖుడట మేఘములోని నీళ్లను నమ్ముకొని కొండలో నీళ్లు వారబోసుకుంటాడట. వాడు వాస్తవాలను వాడు ఎదుర్కోలేడు. వాస్తవాలను ఎదుర్కొనేవాడు జీవితం సరిగ్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, వాడు సవాలుగా ఉంటాడు. వాడు ఒకటే. రెండో విషయం ఏంటంటే, ప్రస్తుతం కర్తవ్యాన్ని గురించి వారు ఆలోచించడం. ప్రియులారా, దేవుని నమ్ముకున్న నా జీవితంలో, భూమి మీద పుట్టిన నా జీవితంలో నా కర్తవ్యం ఏంటి? కర్తవ్యం గుర్తించుకున్నాడు. పొద్దాక బ్రతిమలాడించుకోడు, పిలిపించుకోడు. వాడు వేషధారణంగా జీవించడు, వాడు భక్తి వేషధారణంగా ఉండదు, వాడు పనులలో నిమగ్నం అయిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతకడు. ఎందుకంటే వాడికి తెలుసు, అతనికి తెలుసు అతడి కర్తవ్యం ఏందో అతనికి తెలుసు. ఆమేన్. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము, ఒకసారి సామెతల గ్రంథానికి వద్దాం. 27వ అధ్యాయము 20వ వచనము. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి
తృప్తి కానేరదు. చాలు చాలు అననవి కొన్ని ఉన్నాయి అటండి. మీకు ఒక మాట చూపిస్తాను. నీళ్ళలో ఎక్కువసేపు ఉండి మనం పనులు చేసుకుంటున్నప్పుడు నీళ్ళలో కొన్ని జీవాలు ఉంటాయి, తెలుసా మీకు? అది చిన్నగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, స్లోగా వచ్చి మన కాలును పడుతుంది. ఏంటిదండి? జనగ. అమ్మ కరెక్ట్ చెప్పింది. పట్టిందంటే అది కడుపు నిండి అంతవరకు నీ రక్తానంతా పీల్చేసింది. ఇక అంత అయిపోయిన తర్వాత నీకు సురుక నొప్పు కలిగి చూసినా అప్పుడు వెంటనే చెంగను గంతేసి ఒడ్డుకు వచ్చేస్తావు. దాన్ని చూసేసరికి ఇంకా భయం వేసిద్ది. దాన్ని గట్టిగా లాగేస్తుంటే సాగిద్ది కానీ రాదది. ఇమ్ము ఇమ్ము అడిగేదట జనగ అని కూడా బైబిల్లో ఉంది. ఇక్కడ పాతాళం అని కూడా ఉంది. పాతాళమునకు ఎంతమంది వెళ్ళిపోయి పాతాళంలో పడ్డా కానీ ఇక చాలు అని అనదాట అది. ఇప్పుడు ఇలారా అర్థమైందండి? అదే మాట ఉందండి అక్కడ. ఉందా లేదండి? సామెత్ర గ్రంథంలో ఏముందండి అక్కడ? పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. పాపాత్ముడైన మనిషి ఎప్పుడు కూడా తనకున్న దానికంటే మరెక్కువ కావాలని ఆశపడతాడట. ఉన్నది రాదు. కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారు కదండి. తన చేతిలో పెట్టింది తినకుండా మరలా ఇంకోటి కావాలి, ఇంకో చేయి ఖాళీగా ఉందని ఏడిపిస్తారు వాళ్ళు. అసలు ఎంత ఏడిపిస్తారు! వాళ్ళు అనుకున్నదే కావాలి, వారు అనుకున్నంతే కావాలి, వాళ్ళు అనుకున్న సేపే ఉండాలి. ఏమండి, ఒక తండ్రి కుమారుడు కలిసి దారిలో వెళుతూ ఉన్నారట. ఆ చిన్న బాబుకి ఒక టాయ్, ఒక బొమ్మ కావాలని వాడు ఏడ్చాడట. సర్లే అని చెప్పేసి బొమ్మ తీసుకొచ్చి తండ్రి ఇచ్చాడండి. అది మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. దానితో పాటు ఒక చిన్న బ్యాగ్ కావాలి అన్నాడట. సంచి, చిన్నపిల్లలు కదండి, సంచులు ఆట ఆడుతూ ఉంటారు మెల్లో వేసుకొని కదండి. అలా ఆడుతున్నప్పుడు ఆడుకుంటూ అప్పుడప్పుడు ఆ బొమ్మ తీసి ఆ సంచిలో వేస్తున్నాడు, తీస్తూ ఉన్నాడు. ఇక విహారయాత్రకి వెళ్ళిన తండ్రి కుమారుని చేయబట్టుకుని నడిపించుకుంటా, వీడు కూడా నడిస్తే బాగుండు అని చెప్పేసి నడిపించుకుంటూ వెళ్తా ఉంటే కొంతమంది ఏనుగులు ఎక్కి ఏనుగుల మీద తిరుగుతూ ఉన్నారు. ఆ ఏనుగు మీద తిరిగితే 50 రూపాయలు, 100 రూపాయలు. ఏనుగుల మీద గుర్రాల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ బాబు నేను కూడా గుర్రం ఎక్కుతా అంటే బాగుండును కానీ అట్లంట్లదట. డాడీ ఆ ఏనుగు చూసావా అన్నట. చూశాను రా అన్నట. ఎంత పెద్దగా ఉంది డాడీ అంటే చాలా పెద్దగా ఉందట. డాడీ ఆ ఏనుగుని తీసుకొచ్చి నా సంచిలో పెట్టు డాడీ అన్నట. ఏనుగు నీ సంచిలో అట్టబట్టిద్ది, ఏనుగు అట్టొచ్చిద్ది ఏంటంటే ఆ ఏనుగుని తీసుకొచ్చి నా సంచిలో వేస్తావా ఏవో అన్నట వాడు. ఏమండి రావులమ్మ గారు ఎట్టుంది? చూడండి, కొడుకు ఏడుపు తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక మొత్తం మీద అదే బొమ్మ తీసుకొచ్చి వాడికి ఇచ్చాడండి. తృప్తిగా జీవించని వారు పాపాత్ములు ఉంటారట ప్రియులారా. చెడుగు కోసం చెడుగులు ఆడతారు వాళ్ళ జీవితంలో. ఇదిగో దేవుని వాక్యం ఏమని మాట్లాడుతూ ఉందంటే ప్రియులారా, పాపాత్ముడైన మనిషి ఎప్పుడు కూడా తనకున్న దానికంటే మరింత కావాలని ఆశిస్తాడట. అతనికి తృప్తి అంటూ ఉండదు. బైబిల్ అంటుంది, నువ్వు జాగ్రత్త పడము, కుడి తట్టుకని నువ్వు ఎడం తట్టుకని అక్కడ చెడుంది ఆ మాట అంటూ చూడండి. ఏ చిన్న కీడుకైనా సైతం మనం దూరంగా ఉండాలి, దూరంగా ఉండండి అంటుంది దేవుని వాక్యం. అది గుర్తించాలి. ఏ చిన్న కీడుకైనా సరే మనం దూరంగా ఉండాలండి. యోనా అని దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిండు, అంతే కదండి. మధ్యలో ఏమైపోయింది? ఓ పెద్ద తుఫాను వచ్చేసి సముద్రం అల్లకొల్లలు అయిపోయి నీళ్ళన్నీ వడలోకి వచ్చేసినాయి. వెంటనే వాళ్ళందరూ వారి దేవతలకు మొక్కారు, ఆరాధించారు. చివరికి వచ్చి యోనా దగ్గరికి వచ్చేసి, ఓయి నిద్రపోతా, మీ దేశం ఏంది, మీ దేవుడు ఏంది, మీ వ్యవహారం ఏంది చెప్పు అన్నారు. అప్పుడు ఆయన చెప్పిండు, సముద్రమునకు ఆకాశం సృష్టికర్త అయిన యెహోవా సేవకుని నేను నినివేకి వెళ్ళమంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్తున్నాను అన్నాడు. మరి ఏంటంటే ఈ కీడు నా వలన జరిగింది. ఊరు బాబు నేను చచ్చిపోయే వాళ్ళం అయిపోయినారు చెప్పరా అంటే, ఏమీ లేదు అన్నయ్య, నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే సముద్రం నిమ్మలంగా ఉంటుంది, మీరు కూడా నిమ్మలంగా ఉంటారని సులువుగా చెప్పాడండి. కొద్ది మంచి పని చేసిండు కదండి. లేకపోతే ఆడు చేయబడి చచ్చిపోయే వాళ్ళు అందరూ పాపం. కొంతమందికి ఆ తృప్తి కూడా ఉండదు. నేను చచ్చిపోతానుగా, మీరు కూడా రావండిరా, చచ్చిపోండిరా, నేను కాలిపోతాను, మీరందరూ కాలిపోదు. ఏమండి, తాను చెడిన కోతాట వనం అంతా, ఆ కోతికి అదే బుద్ధి, అదే అలవాటు. మరి ఆ కోతిని ఎందుకు మార్చలేకపోతున్నారు? మరి ఆ కోతికి ఎందుకు నేర్పలేకపోతున్నారు? మరి ఆ కోతి బుద్ధి, దాని లక్షణం ఎందుకంటే చెడిపోయింది. ఎంతమంది దూషించి శాపనార్థాలు పెడుతున్నారు దానికి.
మనుషుల్ని రకరకాలైన జంతువులతోనూ, వస్తువులతోనూ, పురుగులతోనూ, పక్షులతోనూ పోలుస్తారు. అరే నువ్వు పక్షిరా అంటారు, అరే నువ్వు కుక్కవరా అంటారు. ఏమంటారు చెప్పండి? కోతి శాఖలాట. తృప్తి లేదు పాపాత్ముడికి. చెప్పండి, పాపాత్ముడికి తృప్తి లేదు, తృప్తి లేదు. ప్రభా ఒక 50,000 ప్రభా అని ప్రార్థన చేసే కంటే తృప్తికరమైన జీవితం అయ్యా ప్రార్థన చేస్తే చాలంతే. మనం ఇటు చూడడం అంతే, దేవుని వైపే చూస్తాం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆత్మీయులతో అక్షయ అనుబంధం పరలోకంలో అనుభవిస్తాం మనం. ఏది శాశ్వతమైనది? నా అవసరం తీరిస్తే చాలు ప్రభు అంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ప్రభువే ఇచ్చింది అనుకో, అంతకంటే ఏం కావాలి? నా అవసరం తీర్చు ప్రభా, పలానా అమ్మగారు 10,000 ఇవ్వాలి ప్రభు అంటే దేవుడు వచ్చి ఇచ్చింది అనుకో, అంతకంటే ఏం కావాలి? నువ్వు ఎండలో పోవాల్సిన అవసరం ఉండదు, మట్టి దోవన అవసరం ఉండదు, మట్టిమైన అవసరం ఉండదు, నీకు పని అయిపోయింది కదా. అదే ఒకవేళ దేవుడు ఇవ్వకపోతే నువ్వేం చేయాలి? 10 మందిని మోసం చేయాలి, 10 మోసం మాటలు చెప్పాలి, వాడి కడిపోయి ఒక బండి తేవాలి, వీడి కడిపోయి ఒక బండి తేవాలి, ఇంట్లో ఉన్నది కట్టిన పెట్టాలి, పిల్లలకి అన్నం ఉండదు, నీకు సంతోషం ఉండదు, అంతా ఆరాటం, అది ఇప్పుడు వచ్చేది అర్థం కాదు, మళ్ళా తిరిగి అడగట్టాలి. ఏంది సుఖం లేని జీవితం? ఏమండి? అదే తృప్తి కలిగిన జీవితం ప్రభువే ఇచ్చాడు అనుకోండి, వాడికి ఆశ్చర్యం అనిపించింది నీ ఎదుటిన్నాడికి. చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది మమ్మల్ని చూసి కూడా. ఆడిన డబ్బులు వీళ్ళు భార్య పడతారు ఎంత సంతోషంగా ఉంటున్నారు, లచ్చలుండి రాండి మీకు ఎత్తం. తృప్తి కలిగిన జీవితం ప్రభు ఇస్తున్నప్పుడు ఎవరి డబ్బుకు మనం ఆశపడని అవసరం లేదు, అసలు లేదంతే. నిన్ను ఆలోచించాను, నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించాను, మంచిగా ఆలోచిస్తున్నాను. వాళ్ళే ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు అంటారు అంతే, పలానా దగ్గర ఉంది వెళ్ళండి అని బ్రతిమలు ఆడతారు అంతే. వాడు ఫోన్ చేయడానికి డబ్బులు ఇస్తే, లేకపోతే నాకు ఫోన్ చేయండి, పలానా దగ్గర గలవు నీకు ఇస్తాను. దేవుడు వేస్తాడు, చేతి నిండా పని దేవుడు వేస్తాడు, జేబులో ఉన్న డబ్బులు దేవుడు ఎత్తాడు అంతే. దేవుని స్తోత్రం. కొండనే ఉంటుంది, పిల్లలు చూస్తే దుడ్డుగానే ఉంటారు. ఆయన ఇస్తాడు ఆ సమయానికి అంతే, ఆయన ఇస్తాడంతే. ఆయన ఇచ్చేవాడు, ఆయన విహారయాత్ర చేసేవాడు కాదు, హైదరాబాద్ పోయి అమెరికా పోయి రేపు అని చెప్పేవాడు కాదు. ఆయన నిన్న చెప్పండి, నేడు నిరంతరము ఒకే రీతికున్న దేవుడు. సజీవుడైన దేవుని ఆరాధించే క్రైస్తవులు మనం చల్లబడిపోయి చచ్చిపోయిన శవాలం కాదు మనం. దేవుని స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అండి. ఇది మనమే కాకుండా ప్రియులారా, దేవుడే స్థిరపరుస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం. ఏమండి, మనకేం కావాలండి? డబ్బులు బాగా రావటం, అవసరాలు తీర్చడం, డబ్బులు బాగా రావటం, జేబులు నింపటం కావాలా, లేకపోతే స్థిరపడటం కావాలా? ఏం కావాలమ్మా మనకి? అది కావాలి మనకి. సుఖం లేని జీవితం ఎందుకే? అవసరం అండి? అవసరం లేదు ప్రియులారా. స్థిరములగుట అంటే ఏ మార్పు లేదా ఏ నాశనానికి గురి కాని విధంగా లోతుగా పాతుకొని కదిలిపోకుండా సుస్థిరంగా ఉండడాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. అది కావాలి. ఎందరో వస్తున్నారు, చర్చికి వస్తున్నా అట్లా కాదు ప్రభా, రావాలి, స్థిరంగా ఉండాలి. అది ప్రార్థన. సుస్థిరతను కలిగించు ప్రభా, స్థిరతను కలిగించు ప్రభా. లోతుగా పాతుకొని పోవాలి, లోతుగా పాతుకొని పోయి ఎప్పటికి కదలకుండా స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కావాలి ప్రియులారా. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనం చదవండి త్వరగా. 12వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనత వలన ఎవ్వరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. అదేంటి? ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు ఏంది? ఏమండి, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు. భక్తిహీనత వలన. భక్తిహీనత అంటే ఇంగ్లీష్ బైబుల్ ఏమో తెలుసా అండి? WICKNESS వికెడ్నెస్ అంటే ఏంటంటే దుష్టత్వం ఆట. ఇంగ్లీషులో ఉన్న బైబిల్కి డిక్షనరీలో అర్థం వెతికితే దుష్టత్వం ఆట అంటే భక్తిహీనత, దుష్టత్వం. భక్తిహీనత కలిగిన వ్యక్తిలో దుష్టత్వం ఉంటుందట. నీవు దుష్టత్వం చేత నింపబడితే నువ్వు స్థిరపరచబడలేవు. దేవుని స్తోత్రం చెప్పండి.
అర్థమైందండి ఈ మాట మీకు? భక్తిహీనత ఈజ్ వెరీ వెరీ డేంజరస్. డేంజరస్ ఫెలోతో షుడ్ నాట్ ఫెలోషిప్. సావాసం చేయబాకండి. ఇట్స్ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. మాట్లాడుతూనే ఉంటాం కానీ తవ్వుతూనే ఉంటారు. జాగ్రత్త. రకరకాలైన సంసారాల గురించి, పరువులు ప్రతిష్టల గురించి బయటికి చెబుతుంటే నువ్వు ఊంగొట్టుకుంటూనే కూర్చుంటావు. జాగ్రత్త. నీ ఆత్మీయత మొత్తం మంట కలిసిపోయింది. ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు. జాగ్రత్త. భలే ఫ్రెండ్ని ఎత్తుకున్న వాళ్ళమ్మా, మంచి ఫ్రెండే నీ ఫ్రెండు. తవ్వుతా ఉంది గడ్డ పారలేకపోయినా, తీస్తా ఉంది పారలేకపోయినా. ఎవరి గురించి తెత్తందో, నీ కులం కాదు, నీ మతం కాదు, నీ ఇంటెమడ కాదు, అది కాదు. లారీలు పోయేవాడి మీద, బండి పోయేవాడి మీద, డ్రెస్ వేసుకునేవాడి మీద, జుట్టు ఎరబోసుకునేవాడి మీద, పోతీది గోడ తీసి ముందు పోతా ఉంది. మాటల్లో పడేసి దేవుడి మాట బయటకు తీయటం నీకు రాకపోతే జాగ్రత్త, నిన్ను పాతి పెట్టిద్దామె అంతే. ఒకటి ఉండాలండి, నీ మనస్సాక్షిని గద్దించి నీకు ప్రేరేపణ కలగాలి. ఒక్క మాట అయినా నేను చెప్పలేకపోయానే అని ఆలోచన లేకపోతే నెవర్ నీ లైఫ్లో కూడా ఇక చెప్పలేవు. అంతే ప్రియులారా. అలా సాగిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో, అక్కడ చెడుకుంటుంది. నువ్వు కుడికి కానీ ఎడమ కానీ నువ్వు తిరిగావు. బైబిల్ అంటుంది, నీ భక్తిహీనతను బట్టి నువ్వు స్థిరపరచబడలేవు. నువ్వు అనుకోవచ్చు నేను ప్రార్థన చేయకపోయినా కదా, నువ్వు అనుకోవచ్చు నేను చర్చికి రాకపోయినా కదా నువ్వు అనుకోవచ్చుమేమో. నువ్వు ఇంటి దగ్గర రకరకాల వేషాలు వేయచ్చు, రకరకాల గొంతు కోరికలు లేకుండొచ్చు. ఏమేం చెప్ప నాకు జోకు. నిన్న జరిగిన కార్యక్రమం గురించి చెప్తాను. మేనత్తలు వచ్చి బట్టలు ఒకటి నింపాలంటే అటొక మేనత్త ఇటొక మేనత్త వచ్చారు. చిన్న అమ్మాయికి ఒక పెద్ద అమ్మాయి. మీ ఇద్దరు సేవకులు స్టేజీ మీద ఉన్నాం. మాకు కుడి వైపున ఉన్న ఒక మేనత్త మంచి నగలు వేసుకుని వచ్చింది. అమ్మాయిని తీసుకొచ్చి కుర్చీలో పెట్టి ఒడిలో బట్టలు పెట్టారు. బట్టలు పెట్టినాక అన్నారు కదా, అమ్మ మనిషికి ఒక 5 రకాల పండ్లు కింద ఉంటాయిగా ఏరి ఒళ్ళో పెట్టిందమ్మంటే ఒక ఆమె ఏరి పెట్టింది. ఇంకొక ఆమె ఏరి పెట్టబోయేసరికి మెల్ల ఉన్న గొలుసు ఊడి కింద పడుతుంది. అది తీసి పక్కన వేసింది. అసలు ఏంది అంటే అసలు అది రోల్డ్ గోల్డ్, నిజమైన గోల్డ్ కాదు అది. అది పక్కన పెట్టింది, సెల్లు పక్కన పెట్టింది, అన్ని పక్కన పెట్టి ఎగదీ ఫోటో అంటుంది. ఇక పాపం అంతమంది ఎంత మంచిగా పడుతుందో. అది అడుక్కొచ్చిందో లేదా కొనుక్కొచ్చుకుందో పాపం. అది అర్థం చేసుకుని ఒకసారి ప్రియులారా, ప్రభు మనకి ఏది ఇస్తే అదే ఉంటుందండి. నక్కను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే సచ్చి గురుకుందాట. అదేంటంటే అర్థమైంది మాటలో లేరండి లోకంలో. ఏమండి ఇన్స్పిరేషన్ ఆట. ఏంది నీ ముఖం ఇన్స్పిరేషన్. పులిని చూసి వాతలు పెట్టుకోవటం. నిన్న ఒక పాకిస్తాన్లో రాత్రి 7 న్యూస్ పెడుతుంది. పాకిస్తాన్లో ఆట, దుష్టులనాట, దుర్మార్గులనాట. మన ఇండియా వాళ్ళు న్యూస్ ఇస్తున్నారు, మనకేం తెలుసులే కానీ పెంచి పోషిస్తున్నారట టెర్రరిస్టుల్ని. ఆ టెర్రరిస్టుల్లో ఎవరో ఒకళ్ళిద్దరు చచ్చిపోయారని ఆ దేశంలో ఒక ఆమె ఏడుతుందట, పగలబడి బాగా ఏడుతుందట. మన భారతదేశంలో ఒక వ్యక్తి అన్నాడు, ఎందుకు ఏడుతున్నావు అమ్మా? మంచోడు చచ్చిపోయిన ఏడుతున్నావా? దేశం కోసం ప్రాణం పెట్టినవాడు చచ్చిపోయినాడు ఏడుతున్నావా? నీ ఇంటివాడు చచ్చిపోయినాడు ఏడుతున్నావా? వాడు దుర్మార్గుడు అమ్మా, వాడు దుష్టుడు. ఏ పగచేత ఇండియా మీద బాంబులు వేస్తున్నారు మీరు చెప్పండి, ఎందుకు ఏడుతున్నావు అమ్మా నువ్వు అంటాడు ఒక ఆయన. న్యూస్ ఇది. కానీ కొంతమంది ఏడవలసిన చోట ఏడవరు. ఏమండి బాధపడాల్సిన చోట బాధపడరు, ఇవ్వాల్సిన చోట ఇవ్వరు. ఏమండి ఎవరికి ఇస్తారు తెలుసా? డబ్బున్న వాళ్ళకి ఇస్తారు. డబ్బున్నోడి ఇంటికి పోతారు. అమ్మా డబ్బున్నోడి ఇంటికి పోతాడు, డబ్బులు లేని ఇంటికి పోరు. ఎసంటాడు తెలుసా? నేను ఒక వార్తలో వాక్యం ఏదో విన్నాను, మొత్తం ఇది విన్నాను, చెవులో ఉంది. ఆయన ఆట కిలోమీటర్ దూరంలో ఉన్న శబ్దాన్ని గుర్తుపడతారట ఇక్కడుండి ఆయన. అమ్మా ఒకవేళ వాసన పడితే అరే పప్పేరా, చికెన్ కాదురా అంటే ఎంతమంది నవ్వుతాడో వాడు. పాపమేగా పాప వాళ్ళ ఇంటికి ఎవరు పోరుగా, మరి వండుకొని పోవా? ఏమండి వండుకొని పోవా?
ఏమండి మీరు వస్తారనే కదండి వండింది. నా పెళ్లి గురించి కదలే, లోకంలో జరిగేది చెబుతాను, మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోపోకండి. నిన్న మిగిలిందో లేదు మనకు అవసరం లేలే. కానీ చూడండి ప్రియులారా, దేవుని వాక్యాలకు వచ్చేద్దాం ఇప్పుడు. రైట్. దేవుడు స్థిరపరుస్తాడు, దేవుడు స్థిరపరచాలి. ఇది మనమే కాక దేవుడే స్థిరపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏ మార్పు లేక ఏ నాశనానికి గురి కాని విధముగా లోతుగా పాతుకొని కదిలిపోకుండా సుస్థిరంగా ఉండాలని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఎస్ ప్రియులారా, 12:3 రాయబడిన మాట ఏంటంటే, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ఏంటి భక్తిహీనత అంటే? ఏంటి భక్తిహీనత అంటే, భక్తిహీనత వలన అంటే వికెడ్నెస్, అంటే దుష్టత్వము చేత ఎవరు కూడా స్థిరపరచబడలేరు. ఏమండి వింటున్నారంటే? ఎవరు స్థిరపరచబడలేదు. నీకు భక్తి కావాలి, నీకు భక్తి కావాలి. భక్తి కలిగిన కొర్నేలి తన ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, పేతురు గారు వస్తున్నారని సంగతి గుర్తించి తన ఇరుపక్కల వారు అందరినీ పిలిచిండట. ఎవరైతే అన్ని జనులు తన ఇంటికి వచ్చారో అప్పుడు పేతురు గారు ప్రసంగం చేస్తేనట, అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్ముడు బలంగా దిగివచ్చి అన్య భాషలతో మాట్లాడారట. ప్రియులారా, అది భక్తి అంటే. మన ఇంటి పక్కన బాగుపడితేనే వారం రోజులు ఇవి, అర్థమైందా? వాడు బ్రాస్లెట్ పెట్టండి ఏంటి రా, మనకు లేదేంట్రా, పెట్టుకో, ఒంటి మీద బట్ట అమ్ముకొని పెట్టుకో. మరి ఏమండి ఆలోచించిన ఒకసారి ప్రియులారా, ఒకసారి ఆలోచించిన ఈ మాట ఎలా ఉంది ఏమండి? భక్తిహీనత ఎంత భయంకరమని తెలుసా? దుష్టత్వంతో పోల్చాడు. ఒకటి. రెండవ మాట ఏంటంటే స్థిరపరచబడరు. రెండవది స్థిరపరచబడరు అంటే ఎస్టాబ్లిష్డ్ అంటే స్థాపించబడింది. వారు స్థాపించబడరు అంటే స్థిరమైన అని అర్థం ప్రియులారా. చివరకు చూస్తే నిలకడగా ఉండరు. ఏమండి భక్తిహీనత ఎంత భయంకరమైందండి ఏమండి? భక్తిహీనత ఎంత భయంకరమైందండి. జాగ్రత్త. అందుకనే ఇదిగో నీతికి దుర్నీతితో ఏం పొత్తు, విశ్వాసక అవిశ్వాసతో ఏం సహవాసం అని బైబిల్లో ఉంది ప్రియులారా. అర్థమైందండి ప్రియులారా? యోషియా యెహోవా యందు యథార్థంగా జీవించిండు. రెండవది దావీదు ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉన్నాడు. ఆయన తన పితరుడైన దావీదు నడిచిన మార్గం నడిచాడు ప్రియులారా. చాలా మంది దేవుడు 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 అని చెప్తాడు, ఎక్కడ గలిపి పులియారో ఆడు గలుపుతూనే ఉంటాడు. వారు ముందున్న నీతిమంతులు, వారు ముందున్న పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు లెక్క చేయరు. అసలు వారు చెబుతూనే ఉంటారు, వారు నేర్పిస్తూనే ఉంటారు ప్రియులారా. ఇక ఇలా నడవాలి, ఇలా ప్రార్థన చేయాలి చెప్తారు. కానీ అసలు మనుషుల్ని లెక్క చేయని వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. ఇదిగో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు భక్తి వారిలో కనబడనే